దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిపార్ట్మెంట్ నన్ను ఆహ్వానించినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామాల యొక్క మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రధాన ధ్యేయంగా అటవీ సంపదని కాపాడుకునే దశలో, అదేవిధంగా ఎప్పుడైతే మనం చెట్లను నాటుతామో కాలుష్య నివారణ యొక్క కార్యక్రమాన్ని అటవీ శాఖ వారు ప్రత్యేక శ్రద్దతో చేస్తున్న కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వాస్తవానికి వన మహోత్సవ కార్యక్రమం చాలా అద్భుతమైనది. ఎక్కడైతే చెట్లు నాటాలనే ఒక ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు 82 ఎకరాల మరి ఉన్నటువంటి ల్యాండ్ లో మొక్కలు నాటే కార్యక్రమానికి వారు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఎక్కడైతే అటవిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి పోడు భూములకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు గతంలో కూడా పోడు భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే అరకొరగా ఉన్నటువంటి వాటిని కూడా మళ్ళీ త్వరలోనే ప్రభుత్వం పరిష్కారం తీసుకెళ్తా ఉన్నది. అలానే నేను కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, కొత్తగా అడవి నరకొద్దు అనేది కూడా నేను నియోజకవర్గ ప్రజలకి నా తరఫున వారికి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రారంభించడం జరిగింది. ఇది 75వ వన మహోత్సవం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైనటువంటి జారి ఆదినారాయణ గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం, వారితో పాటుగా అందరు ఎంపీపీ గారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దలు అందరూ కూడా రావడము మాకు చాలా సంతోషకరము. ఎమ్మెల్యే గారి యొక్క సపోర్ట్ మాకు ఈ రకంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, చేస్తున్నాము. అన్ని రకాల జాతుల మొక్కలు ఇక్కడ మనము అడవిలో సహజంగా వచ్చే మొక్కలు నాటుతున్నాము. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, అందరికీ ఆదేశాలు ఇవ్వడం, వారు 3 days బ్యాక్ వరంగల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడము, మా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడము, మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. 400 హెక్టార్లు అంటే 1000 ఎకరాల్లో మన పాల్వంచ డివిజన్ లో మొక్కలు నాటుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.